కన్యాదానం అండి. కన్యాదానం. కన్యాదానం అద్భుతమైన సినిమా అండి. ఓకే. ఆ రోజుల్లోనే ఒక ప్రియుడు, ఒక ప్రేమించుకున్నటువంటి వాళ్ళిద్దరూ అన్ని ఇద్దరు ప్రేమించుకుంటారు. ఒక వ్యక్తి తోటి సంబంధం కుదిరి పెళ్లి చేసేసుకుంటుంది. తర్వాత కూడా అతని ప్రేమను మర్చిపోలేకపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క నిజమైన పెళ్లి చేసుకున్న వాడు తీసుకెళ్ళి ఆ ప్రేమికుడికి అప్పచెప్పడం చాలా గొప్ప కథ అండి. ఇప్పుడు జరుగుతున్న కథలు. ఆఫ్టర్ 30 ఇయర్స్ బ్యాక్ అప్పట్లోనే సినిమా తీశారు. చాలా బాగా. అంటే మీరు రెగ్యులర్‌గా అంటే అప్పటి వరకు బిజినెస్ చేసేవాళ్ళు కదా! సడెన్‌గా ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి చెప్పాను కదా! వెళ్ళేవారా బాగా? ఆ! వెళ్ళేవారా సెట్స్‌కి వాటికి బాగా? బాగా వెళ్ళాడు. షూటింగ్ అంటే నేను సపోజ్ మా బాలకృష్ణ గారితో వీరభద్ర సినిమా తీశాను. ప్రతిరోజు షూటింగ్ వెళ్ళాను నేను. మీ ఇద్దరిది ఒక రకమైన రిలేషన్ కదా! బాగా క్లోజ్ అంటే చాలా మంచి వ్యక్తి అండి ఆయన. రైట్. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన దైవభక్తి ఉంది, ఆయనలో మంత్రాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, పురస్కారాలు ఉన్నాయి. నమ్మిన మాట మీద కట్టుబడే వ్యక్తి. రైట్. ఐ లైక్ హిమ్. సో వీరభద్ర సినిమా అప్పుడు వీరభద్ర సినిమా షూటింగ్ అంతా ఎన్ని 9 నెలలు అంతా తీసామండి. 9 నెలలు ఆయనతో పాటు కలిసే ఉన్నాను నేను. ఆయనతో రిలేషన్షిప్ భగవంతుడు నాకు ఇచ్చిన వరం. అంతే. సార్ ఇది పాలిటిక్స్, బిజినెస్, సినిమాలు అన్ని పక్కకు పెడితే మళ్ళీ హోటల్స్ ఏంటి సార్? మళ్ళీ 3 స్టార్ హోటల్స్ 3 స్టార్ హోటల్ ఉందండి. అంబికాదేవి దయ వల్ల మేము 3 స్టార్ హోటల్ చెన్నైలో కట్టాం. రైట్. 26 సంవత్సరాలు అయింది. వైజాగ్లో హోటల్ కట్టాం. అది కూడా 3 స్టార్ హోటలే. హోటల్ ఇండస్ట్రీలో హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్కి వెళ్ళడం అనేది మాకు బాగా కలిసి వచ్చింది. అవునా? ఓకే. జనరల్ నాకు ఈ 3 స్టార్ ఇవన్నీ విన్నప్పుడు 3 స్టార్కి 5 స్టార్కి తేడా అర్థం కాదు. అంటే 5 స్టార్కి 3 స్టార్కి తేడా ఉంటుందండి. జనరల్గా 5 స్టార్ హోటల్లో స్క్వేర్ ఫుట్ 350 చదరపడుగులు గది ఉండాలి అనేది ఒక రూల్. ఓకే. చదరపడుగులు అంటే 350 స్క్వేర్ ఫీట్స్. స్క్వేర్ ఫీట్స్. మన మామూలుగా 3 స్టార్ హోటల్స్ 180 అడుగులు 200 అడుగులు ఉంటాయండి. అక్కడ 350 అడుగులు ఉండాలి. ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్ ఉండాలి, రెస్టారెంట్ 2 ఉండాలి, మినిమం 4 ఉండాలి, లేకపోతే మినిమం 2 ఉండాలి, ఒక మల్టీ గిజ్ రెస్టారెంట్ ఉండాలి, జిమ్ ఉండాలి, స్విమ్మింగ్ పూల్ ఉండాలి, స్పా ఉండాలి. ఇవన్నీ 5 స్టార్కి కొన్ని. వాటికి కూడా ఇట్లాంటి నేను ఓన్లీ ఎంబియన్స్ ఒక్కటి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, స్పేస్ ఎక్కువ ఉంటుంది అనుకునేవాడిని. లేదండి. ఓకే. గాట్ ఇట్. సో అంటే ఈ హోటల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అదేమో భగవంతుడి దగ్గర ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ అన్నింటి టచ్ చేసేసారు మీరు. అన్నింటి టచ్ చేసేసారు అంటున్నా. హాస్పిటాలిటీ, డివోషన్, ఎంటర్టైన్మెంట్, మూవీ, పాలిటిక్స్.